హలో హాయ్ గైస్, మంచి వీడియోతో మళ్ళీ ముందు వచ్చేసి అనమాట. ఈరోజు అన్బాక్సింగ్ చెబుతున్నా ఇలాంటి ప్రింటెడ్ షర్ట్ అనమాట. 3D ప్రింటెడ్ షర్ట్స్ చూస్తున్నారు కదా, అరౌండ్ అది కూడా 400 to 500 రూపీస్ బడ్జెట్లో మీషో నుంచి సూపర్ షర్ట్స్ తీసుకుని వచ్చి అనమాట. ఇలాంటి 3D ప్రింటెడ్ షర్ట్ ఎలా ఉంది, క్వాలిటీ ఏందనేది ఇన్డెప్త్ గా మాట్లాడుకుందాం ఈ వీడియోలో. అయితే ఇలాంటి సూపర్ క్వాలిటీ కాంటెంట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని వస్తే లైక్ చేయండి. అయితే వీడియో మొదలు పెడదాం రండి. అయితే ఇదేనమాట మన షర్ట్స్ అన్ని. ఎందుకంటే ఈసారి కొంచెం డిఫరెంట్ షర్ట్స్ సెలెక్ట్ చేశాను అనమాట. ఇంతకుముందు మనం చెక్ షర్ట్ మీద, ప్లెయిన్ షర్ట్ మీద, ఫార్మల్ షర్ట్ మీద వీడియో చేశాం కదా. ఇది కొంచెం డిఫరెంట్ షర్ట్స్ అనమాట. అయితే వన్ బై వన్ అన్బాక్సింగ్ చేసి చూపిస్తాను ఎలా ఉంది, క్వాలిటీ ఏందనేది మాట్లాడుకుంది అనమాట. దాని నుంచి ఫస్ట్ షర్ట్ వచ్చేసి ఇదనమాట. బ్లాక్ కలర్ లో నాకు కొంచెం డిఫరెంట్ గా కనిపించింది మీషోలో. ఎందుకంటే ఈ మధ్యన మీషోలో కూడా చాలా సూపర్ అయిన క్వాలిటీ దొరుకుతుంది అనమాట. నాకు పర్సనల్ గా బాగా నచ్చుతున్నాయి, క్వాలిటీ పరంగా కానీ లేకపోతే డిజైన్స్ పరంగా కానీ. అందుకోసం ట్రై చేద్దాం. ఎప్పుడు మనం ఇలాంటి ప్రింటెడ్ షర్ట్స్ ఎప్పుడు ట్రై చేయలేదు కదా, అందుకోసం ఎప్పుడైనా ట్రై చేద్దామని ఆర్డర్ పెట్టాను అనమాట. అయితే మీకు కూడా చూపించినట్టు ఉంటుంది, యాజ్ వెల్ as నేను కూడా ట్రై చేసినట్టు ఉంటుంది. 5 బెస్ట్ షర్ట్స్ ఆర్డర్ పెట్టాను. దాంట్లో నుంచి ఫస్ట్ ఇదనమాట. ఫస్ట్ ఇంప్రెషన్లో అయితే చాలా మంచిగా ఉంది క్వాలిటీ వైస్. ఇలాంటి షర్ట్స్ కూడా చాలా పింట్రెస్ట్లో కానీ ఇన్స్టాగ్రామ్లో చాలా వైరల్ అవుతుంది. చాలా సెలబ్రిటీస్, ఇన్ఫ్లుయెన్సర్స్ వాడుతున్నారు కదా. బ్లాక్ కలర్ మీద ప్రింట్ చూడండి, కొంచెం ఇది పాలియస్టర్ క్లాత్ లాంటిదే ఉంది కానీ మంచి షైన్ ఉందన్నమాట క్లాత్ లో మొత్తానికి. చూడండి, డార్క్ బ్లాక్ కలర్, దాని మీద వైట్ ప్రింట్ ఉంది కదా, చాలా క్లాసీగా కనిపిస్తుంది. ఒక ఫార్మల్ చీనోస్ మీద కానివ్వండి, ఫార్మల్ ట్రౌజర్స్ మీద సూపర్గా ఉంటుంది అనమాట. ఇలాంటి కలర్స్ మీరు ఒక పార్టీకి వెళ్తున్నారు లేకపోతే నైట్ పార్టీకి వెళ్తున్నారు అంటే ఇలాంటి షర్ట్ చాలా సెట్ అవుతాయి అనమాట మనకు ఒకేషన్ కి. చూడొచ్చు, బ్యాక్ సైడ్ కూడా ఇలాంటి ప్రింట్ వచ్చింది, సూపర్గా ఉంది. ఈవెన్ హ్యాండ్స్ దగ్గర కానివ్వండి, ఫుల్ ప్రింటెడ్ షర్ట్ అనమాట. కొంతమందికి ఫ్లాషీగా అనిపించచ్చు, కొంచెం సింపుల్ అండ్ సటల్ కలర్స్ ట్రై చేశాను, ప్లస్ చాలా సింపుల్ ప్రింట్స్ ట్రై చేశాను అనమాట. నాకు పర్సనల్ గా బాగా నచ్చింది. చూడండి, నేను సైజ్ వచ్చేసి M సైజ్ లో తీసుకున్నాను. క్వాలిటీ కానివ్వండి లేకపోతే ఫ్యాబ్రిక్ కానివ్వండి, ఫస్ట్ ఇంప్రెషన్ చాలా బాగుంది. మనకు డెఫినెట్లీ పాలియస్టర్ క్లాత్ లాంటిది కాబట్టి మనకు అంత కంఫర్టబుల్ ఉండకపోవచ్చు, బ్రీదేబుల్ ఉండకపోవచ్చు, కానీ మనం వేసుకునేది పార్టీస్ కి లేకపోతే ఎప్పుడైనా స్పెసిఫిక్ ఒకేషన్స్ కాబట్టి చాలా సూపర్గా ఉంటాయి అనమాట. చూడొచ్చు, చాలా క్లాసీగా ఎలిగెంట్ గా కనిపిస్తుంది అనమాట. ఫస్ట్ ఇంప్రెషన్ నాకు చాలా నచ్చింది అనమాట. మీషో చూడంగానే ఆర్డర్ పెట్టేశా, ఎందుకంటే చాలా డిఫరెంట్ గా చాలా పార్టీ వైబ్ ఉన్న షర్ట్ అనమాట. అరౌండ్ దీనికి వచ్చేసి నేను 296 రూపీస్ పే చేశాను. 296 రూపీస్ కి అయితే డెఫినెట్లీ వర్త్ ఇట్ అనొచ్చు. నాకు పర్సనల్ గా బాగా నచ్చింది. ఎందుకంటే క్వాలిటీ కానివ్వండి, డిజైన్ కానివ్వండి, ఈవెన్ ప్రింటింగ్, ఫిట్టింగ్ సూపర్గా ఉందన్నమాట. నేను వచ్చేసి దీనికి L సైజ్ తీసుకున్నాను. కొంచెం మీషోలో వచ్చేసి మనకు సైజ్ ఇష్యూస్ ఉంటాయి అనమాట. చూడండి, ఫిట్టింగ్ కానివ్వండి లేకపోతే ఆ షైన్ కానివ్వండి చాలా బాగుందన్నమాట. నాకు పర్సనల్గా బాగా నచ్చింది అనమాట ఆ బడ్జెట్ రేంజ్కి అయితే. అయితే ఇదే అనమాట మన నెక్స్ట్ షర్ట్. ఇప్పుడు మనకు ఫెస్టివల్ సీజన్ కాబట్టి సూపర్ అయిన సేల్స్ నడుస్తున్నాయి, ప్రతి వెబ్సైట్లో నడుస్తున్నాయి. మనం చాలా వెబ్సైట్లో సేల్ కూడా కవర్ చేశాము. అయితే ఇదే అనమాట మన నెక్స్ట్ షర్ట్. ఇది ఒక డిఫరెంట్ షర్ట్ కనిపించింది, ఇమేజెస్లో అయితే సూపర్గా ఉండే అనమాట. అందుకోసం ఆర్డర్ పెట్టా, చూద్దాం ఒకసారి ట్రై చేద్దామని. L సైజ్లో తీసుకున్నాను. చూడండి, క్వాలిటీ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. డెఫినెట్లీ మీరు ఇలాంటి ఫెస్టివల్ టైంలో ఇలాంటి డిఫరెంట్ ప్యాటర్న్స్ కానివ్వండి, ఆ చెక్స్, నార్మల్ చెక్స్, ప్లెయిన్ షర్ట్స్ కాకుండా ఇలాంటి ప్యాటర్న్స్ కానివ్వండి కొంచెం డిఫరెంట్ గా ఏమైనా ట్రై చేయాలంటే ఖచ్చితంగా ఇలాంటి షర్ట్స్కి వెళ్ళొచ్చు. చాలా సెలబ్రిటీస్, ఇన్ఫ్లుయెన్సర్స్ వాడుతుంటారు డిజైనర్ షర్ట్స్ అని. అలాంటి షర్ట్స్ అనమాట. డిఫరెంట్ గా కొంచెం అవుట్ ఆఫ్ ద బాక్స్ ఏమైనా చూస్తున్నారంటే ఇలాంటి షర్ట్స్ ఖచ్చితంగా మీరు ట్రై చేయొచ్చు. ఎందుకంటే ఈ మధ్యన చాలా ట్రెండింగ్ అవుతుంది అనమాట కొరియన్ షర్ట్స్ అని, ప్రింటెడ్ షర్ట్స్ అని. ఇంత క్లాసిక్ ఉందా, మనకు బ్లాక్ తో పాటు వచ్చేసి కొంచెం ఆఫ్ వైట్ గానీ, బేజ్ కలర్ గానీ అనొచ్చు మీరు దీన్ని. మంచి ఫుల్ స్లీవ్ షర్ట్స్ అనమాట ఇవి. బ్లాక్ బటన్స్ ఇంకా హైలైట్ అవుతున్నాయి అనమాట. ఈవెన్ బ్యాక్ నుంచి కూడా మనకు సేమ్ ప్రింటే కంటిన్యూ అవుతుంది అనమాట. మొత్తం ప్లెయిన్ క్లాత్ కాదనమాట, దీని మీద వచ్చేసి మీకు మంచి టెక్స్చర్ ఉంది. క్లాసీ షర్ట్ సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. దీంట్లో వచ్చేసి మంచి మీకు వర్టికల్ స్ట్రైప్స్ లాగా ఉన్నాయి, కానీ దూరం నుంచి అంత కనపడవు అనమాట. ఫిట్టింగ్ కూడా చూస్తున్నారు కదా, సూపర్గా ఉందన్నమాట. ఇది కూడా నేను వచ్చేసి L సైజ్ లోనే తీసుకున్నాను. చాలా క్లాసీగా ఉంటుంది. దీనికి రోల్ అప్ చేయకుండా మీరు ఒక మంచి ప్లేటెడ్ ట్రౌజర్ తో కొంచెం అట్లా వదిలేశారు అనుకోండి, షర్ట్ ని మొత్తం చాలా క్లాసీగా కనిపిస్తుంది. ఒక బీచ్ పార్టీ కోసం ఒక షర్ట్ వెతుకుతున్నారు, కొంచెం డిఫరెంట్ గా క్లాసీగా ఉండాలి, ఒక రిచ్ వైబ్ రావాలంటే డెఫినెట్లీ వర్త్ ఇట్ అనొచ్చు. నాకు పర్సనల్ గా ఫిట్టింగ్, క్వాలిటీ, ఆ డిజైన్, ప్యాటర్న్స్ అన్ని బాగా నచ్చినాయి అనమాట. దీని ప్రైస్ వచ్చేసి నేను తీసుకునేది 319 రూపీస్ మాత్రమే. క్వాలిటీ విషయానికి వచ్చేస్తే కాటన్ బ్లెండ్ అనమాట. మెటీరియల్ కూడా చాలా సాఫ్ట్ గా యాజ్ వెల్ as కొంచెం థిక్ గా ఉందన్నమాట మెటీరియల్ వైజ్ కూడా. కాలేజ్ షర్ట్ వెతుకుతున్నారు లేకపోతే ఒక పార్టీ షర్ట్ వెతుకుతున్నారు, ఒక బీచ్ పార్టీ షర్ట్ వెతుకుతున్నారు అంటే డెఫినెట్లీ వర్త్ ఇట్ అనొచ్చు. ఇదే అనమాట మన నెక్స్ట్ పార్సల్. దీంట్లో ఐ థింక్ 2 షర్ట్స్ వచ్చినట్టున్నాయి. అయితే ఫస్ట్ అయితే ఈ లావెండర్ కలర్ ఓపెన్ చేద్దాము. ఇది ఫోటోలో అయితే అద్దరిపోయింది అనమాట, నచ్చింది. ఒకసారి మీకు సైడ్ కూడా ఫోటో యాడ్ చేస్తాను చూడండి ఖచ్చితంగా. అయితే ఇదనమాట. ప్యాకేజింగ్ కూడా సూపర్ గా చేస్తుంది ఈ మధ్యన మీషో. చూడండి దీనిపైన ఎలా ప్రింట్ ఉందో. ఒక పార్టీ వేర్ షర్ట్ కి అయితే ఖచ్చితంగా నెక్స్ట్ లెవెల్ అనొచ్చు. మొత్తం 3D ప్రింటెడ్, ఇది కూడా పాలిస్టర్ క్లాత్ అనమాట. చాలా డిఫరెంట్ గా ఉంది. మొత్తం ప్రింట్ కంటిన్యూస్ అవుతుంది అనమాట. ఫ్రంట్ యాజ్ వెల్ as బ్యాక్, హ్యాండ్స్ మీద కూడా చూడొచ్చు. మొత్తం L సైజ్ లో తీసుకున్నాను. ఇంకా సైజ్ పరంగా అయితే ఇంకా చెప్పాను కదా, క్వాలిటీ అయితే మొత్తం పాలిస్టరే. ఇంకా మనకు ఆ బ్లాక్ బటన్స్ చాలా మంచిగా కనిపిస్తున్నాయి అనమాట. ఈ లావెండర్ కలర్ మీద మొత్తం ప్రింట్ కంటిన్యూ అవుతుంది అనమాట. బ్యాక్ సైడ్ పరంగా కూడా నెక్స్ట్ లెవెల్ అనొచ్చు.
ఫస్ట్ ఇంప్రెషన్ అయితే చూడడానికి చాలా క్లాసీగా డిఫరెంట్గా కనిపిస్తుంది. ఒక ఫెస్టివల్ షర్ట్ కానీ లేకపోతే ఒక పార్టీ వేర్ షర్ట్ వెతుకుతున్నారంటే ఇలాంటి షర్ట్స్ ఖచ్చితంగా సెట్ అవుతాయి అనమాట. లెవెండర్ కలర్ కానివ్వండి, రెడ్, బ్లాక్, వైట్ కాంబినేషన్ నెక్స్ట్ లెవెల్ ఉంది. ప్రింట్ కూడా ఇది వచ్చేసి ఒక పర్పుల్ షర్ట్ సెలెక్ట్ చేశాను అనమాట. దాని ప్రింట్ నాకు పర్సనల్ గా బాగా నచ్చింది. ఇమేజెస్ లో ఫస్ట్ ఇంప్రెషన్ లో చూడంగానే నాకు నచ్చింది అనమాట. చూడడానికి చాలా క్లాసీగా కనిపిస్తుంది షర్ట్. ఒక బీచ్ వైపు మీరు గోవాకి వెళ్తున్నారు, ఇలాంటి షర్ట్స్ చాలా క్లాసీగా కనిపిస్తాయి అనమాట. నార్మల్ లెనిన్ ప్యాంట్ మీద కానివ్వండి లేకపోతే ఒక ట్రాక్ ప్యాంట్ మీద చూడండి, నేను ఒక బేజ్ కలర్ ట్రాక్ ప్యాంట్ వేసుకున్నాను, దాని మీద చాలా క్లాసీగా కనిపిస్తుంది. ఆ కలర్ కాంబినేషన్ బ్లాక్, వైట్, రెడ్ ఫ్లవర్స్ అరౌండ్. దీని ప్రైస్ వచ్చేసి 350 రూపీస్ నేను తీసుకున్నాను. క్లాత్ క్వాలిటీ వచ్చేసి పాలిస్టర్ అనమాట. పాలిస్టర్ లోనే ఇలాంటి ప్రింటెడ్ షర్ట్ చాలా క్లాసీగా కనిపిస్తాయి. ఎందుకంటే ఆ ప్రింట్ కానివ్వండి లేకపోతే ఆ కలర్స్ కానివ్వండి చాలా బాగా సెట్ అవుతాయి అనమాట ఇలాంటి పాలిస్టర్ క్లాత్ మీద. యాజ్ వెల్ as కొంచెం మంచి షైన్ ఉంటది అనమాట క్లాత్ మీద మొత్తానికి. నాకు పర్సనల్ డెఫినెట్లీ నచ్చింది, ఎందుకంటే క్వాలిటీ బాగుంది. 350 రూపీస్ కి డెఫినెట్లీ వర్త్ ఇట్ అనొచ్చు. అయితే ఇది నెక్స్ట్ షర్ట్ అనమాట. ఒకటే ప్యాకేజింగ్ లో పంపించారు వాళ్ళు. ఎలా ఉంది క్వాలిటీ ఏంటనే చూద్దాం. ఇది కూడా ఇదైతే మీరు చూసే ఉంటారు, ఒక సూపర్ అయిన బ్రాండ్ నుంచి వస్తుంది అనమాట. సేమ్ షర్టే నాకు మీషోలో కూడా కనిపించింది. అయితే ట్రై చేద్దాం ఏందనేది, ఎలాంటి క్వాలిటీ ఉంటుంది ఏందని చూద్దామని ఆర్డర్ పెట్టేశా. ఇది షర్ట్ చూడండి. యాక్చువల్లీ ఈ బ్రాండ్ వచ్చేసి క్యాంపస్ సూత్రాలు ఉంటుంది అనమాట. దాంట్లో వచ్చేసి కాటన్లో వస్తుంది అనుకుంటా. ఇది వచ్చేసి మనకు పాలిస్టర్ క్లాత్ మీద వీళ్ళు సేమ్ ప్రింటే చేసి ఇచ్చారు యాక్చువల్లీ. కానీ ఇది వచ్చేసి పాలిస్టర్ క్లాతే. పాలిస్టర్ క్లాత్ మీద 3D ప్రింట్ వచ్చింది అనమాట మొత్తానికి. దీంట్లో కూడా నేను వచ్చేసి ఎల్ సైజే తీసుకున్నాను. కొంచెం ఏంటంటే కొంచెం లూజ్ ఉంటే బాగుంటాయి అనమాట ఇలాంటి ప్రింటెడ్ షర్ట్స్ కానివ్వండి లేకపోతే ఏ నార్మల్ షర్ట్ అయినా. మీ సైజ్ కంటే ఒక సైజ్ అప్ వెళ్ళారనుకోండి, ఓ మంచి ఫిట్టింగ్ వస్తుంది. కొంచెం బ్యాగినెస్ కూడా యాడ్ చేస్తే యాజ్ వెల్ as మీకు తర్వాత కూడా పనికి వస్తుందని కొంచెం ఒక సైజ్ అప్ తీసుకుంటాను. ప్లస్ మీషోలో ప్రాబ్లం ఏంటంటే మనం ఏం తీసుకున్నామనుకో చాలా ఫిట్టింగ్ పరంగా చాలా ఇష్యూస్ వస్తాయి అనమాట. అందుకోసం ఒక సైజ్ పెద్దదే తీసుకోండి మీషోలో అయితే ఖచ్చితంగా. ఆ వైట్ కలర్ మీద బ్రౌన్ కలర్ ఫ్లవర్స్ ఇచ్చారు చూడండి. బాటంలో ఒకటి, మనకు ఒక షోల్డర్ మీద ఒకటి సూపర్గా కనిపిస్తుంది. ప్లస్ ఆఫ్ వైట్ కలర్ లాంటిది అనమాట. ఎగ్జాక్ట్ వైట్ కూడా అనలేము దీన్ని. హ్యాండ్స్ మీద కూడా కానీ ప్రింటింగ్ కానివ్వండి సూపర్గా ఉంది. నెక్స్ట్ లెవెల్ ఉంది ఫస్ట్ ఇంప్రెషన్లో అయితే. బ్యాక్ సైడ్ నుంచి ఇలా ఉందన్నమాట. ఇక్కడ కూడా వచ్చేసి మనకు బాటంలో ఒక ఫ్లవర్ ఉంది. ప్రింటే కంటిన్యూ అయిందనమాట. బ్యాక్ సైడ్ నుంచి సింపుల్గా సటిల్గా ఉంది. చాలా డిఫరెంట్గా క్లాసీగా. మీరు ఈ షర్ట్ ఖచ్చితంగా చూసి ఉంటారు ఇన్ఫ్లుయెన్సర్ కానీ లేకపోతే సెలబ్రిటీస్కి వేసుకొని. ఎందుకంటే చాలా రోజుల నుంచి నేను ఇది కార్ట్లో పెట్టుకున్నాను అనమాట. యాక్చువల్లీ ఇది క్యాంపస్ సూత్రాల నుంచి కూడా సేమ్ షర్ట్ వస్తుంది. మీషోలో నాకు కనిపించింది అనమాట. అయితే ఇది వచ్చేసి లైక్రా మెటీరియల్లో వస్తుంది. అరౌండ్ నేను 350 రూపీస్కి మాత్రమే కొన్నాను. చూడొచ్చు ఎంత క్లాసీగా ఎలిగెంట్ గా కనిపిస్తుంది. ఒక బీచ్ షర్ట్ వెతుకుతున్నారు, నైట్ పార్టీ షర్ట్ వెతుకుతున్నారంటే ఖచ్చితంగా వర్త్ ఇట్ ఉండొచ్చు. చాలా హడావిడి లేకుండా ఓ 2 ఫ్లవర్స్ వస్తున్నాయి. అది కూడా మనకు బ్రౌన్ కలర్ లో, ఒక వచ్చేసి బాటమ్ లో, ఒక వచ్చేసి మనకు టాప్ లో అనమాట, షోల్డర్ దగ్గర. చూడడానికి సింపుల్ గా క్లాసీగా కనిపిస్తుంది. దీని సైజ్ కూడా నేను వచ్చేసి ఎల్ తీసుకున్నాను అనమాట. ఫిట్టింగ్ పరంగా మనకు చాలా డిఫరెంట్ ఫిట్స్ ఉన్నాయి అనమాట. నేను ఎల్ సైజ్ లోనే తీసుకున్నాను. ఇది వచ్చేసి మనకు ఎగ్జాక్ట్ ఫిట్ వస్తుంది. ఇంతకు ముందు కొంచెం బ్యాగీ లాగా ఉంది కదా, కొంచెం డ్రాప్ షోల్డర్ లో. ఇది వచ్చేసి నాకు ఎగ్జాక్ట్ ఫిట్ సరిపోయింది అనమాట. దీని షర్ట్ క్వాలిటీ గురించి చెప్పాలంటే ఇది వచ్చేసి లైక్రా మెటీరియల్ లో ఉంది. నాకు అయితే పాలిస్టర్ అనిపించింది కానీ ఇక్కడ లైక్రా అని మెన్షన్ ఉంది. కానీ పర్లేదు, రెండు మెటీరియల్ దాదాపు సిమిలర్ గానే ఉంటాయి. కొంచెం స్ట్రెచ్ ఎక్కువ ఉంటుంది అనమాట. మనకు చాలా స్ట్రెచబుల్ ఉంటాయి. కానీ అంత బ్రీదబిలిటీ పరంగా అంత పర్ఫెక్ట్ గా ఉండకపోవచ్చు. కానీ ఒక పార్టీ వేర్ షర్ట్ కాబట్టి మీరు ఎప్పుడైనా ఒకేషన్ కి వాడతారు కాబట్టి పర్లేదు అనొచ్చు. నాకైతే సింపుల్ గా క్లాసీగా కనిపించింది. యాజ్ వెల్ చాలా వర్సటైల్ ఉంటాయి ఇలాంటి షర్ట్స్. ఖచ్చితంగా మీరు ఒకసారి ట్రై అవుట్ చేయాల్సిందే. అయితే ఇదే అనమాట మన లాస్ట్ అండ్ ఫైనల్ షర్ట్. ఇది ఒక డిఫరెంట్ షర్ట్ తీసుకున్నాను. కొంచెం ప్యాటర్న్స్ దీనిపైన కొంచెం డిఫరెంట్ గా ఉన్నాయి అనమాట. అందుకోసం నేను కొంచెం డిఫరెంట్ ప్యాటర్న్స్, డిఫరెంట్ కలర్స్ ట్రై చేస్తుంటాను అనమాట. ఎందుకంటే కొంతమందికి ఆ ప్యాటర్న్స్ నచ్చచ్చు, నచ్చకపోవచ్చు. కొంతమందికి డిఫరెంట్ ప్యాటర్న్ చూడాలని ఉంటుంది. అందుకోసం డిఫరెంట్ కలర్స్, ప్యాటర్న్స్ ట్రై చేస్తుంటాను. నాకు బాగా నచ్చింది అనమాట. ఫోటోలు అయితే సూపర్గా కనిపించింది. సైడ్కి ఒకసారి ఫోటో కూడా యాడ్ చేసేస్తారు చూడండి. చూడొచ్చు షర్ట్. ఇది వచ్చేసి డిఫరెంట్ క్లాత్ అనమాట. పాలిస్టర్ కూడా అనలేము, పాలిస్టర్ బ్లెండ్ లాంటిది అనమాట. ఇది కాటన్ అసలు వాడలేదు దీంట్లో. ఇలాంటి షర్ట్ ఏంటంటే మనకు కొంచెం కాటన్లో అలాంటి వాటిలో వస్తే ఏంటంటే అంతగా ప్రింటింగ్ సెట్ కాదు కాబట్టి మోస్ట్లీ ఇది వచ్చేసి పాలిస్టర్ బ్లెండ్ కానివ్వండి లేకపోతే కాటన్ బ్లెండ్ లాంటి షర్ట్స్ మీద ప్రింటింగ్ ఎక్కువగా చేస్తుంటారనమాట. దీంట్లో కూడా నేను వచ్చేసి ఎల్ సైజ్ ఆర్డర్ పెట్టాను అనమాట. చూడండి ప్రింటింగ్ టోటల్లీ డిఫరెంట్గా ఉంది. ఇంతకుముందు చూసిన ప్రింట్స్ కంటే ఇది కొంచెం డిఫరెంట్ అనమాట. సో చూద్దాం, క్వాలిటీ అయితే డెఫినెట్లీ వర్త్ ఇట్ అనొచ్చు. పాలిస్టర్ బ్లెండ్ లాంటి క్లాతే బాగుంటుంది అనమాట. ఇలాంటి మనకు బాడీ మీద ఫాల్ బాగుంటుంది. ప్లస్ నాకు ప్రింటింగ్ కూడా సూపర్గా అనిపిస్తుంది అనమాట. ఫ్రంట్ నుంచి ఇలా ఉంది, బ్యాక్ సైడ్ నుంచి చూడొచ్చు సింపుల్ గా సేమ్ కంటిన్యూ అవుతుంది అనమాట. ఆ ప్రింట్ కూడా డెఫినెట్లీ పార్టీ వేర్ షర్ట్ కాబట్టి కొంచెం మనకు దీంట్లో వచ్చేసి పాలిస్టర్ మెటీరియల్ యూజ్ చేస్తారు ఎక్కువగా.
ఎందుకంటే ఫాల్ బాగుండాలి, ప్రింటింగ్ బాగుండాలి అని జనరల్గా ఇలాంటి మెటీరియల్తో ఎక్కువగా వస్తుంటాయి. ప్లస్ మనకు కొంచెం అఫోర్డబుల్గా కూడా ఉంటుంది కాబట్టి ఈ మెటీరియల్, అందుకోసం ఎక్కువ షర్ట్స్ వచ్చేసి మీషోలో మీ ఇలాంటి క్వాలిటీలో దొరుకుతాయి అనమాట. మనం ఒకేషనల్ పరంగానే వాడతాం కాబట్టి పర్లేదు అనొచ్చు. కొన్నిసార్లు ఇలాంటి షర్ట్స్ కూడా ట్రై చేయండి, ఖచ్చితంగా బాగుంటుంది అనమాట. అన్ని మరి ఫ్లవరిష్ అవుతున్నాయి కదా, కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దామని ఈ షర్ట్ సెలెక్ట్ చేశాను అనమాట. అయితే చూడండి, ఫిట్టింగ్ అయితే ఎల్ సైజ్లో తీసుకున్నాను, ఎగ్జాక్ట్ ఫిట్టింగ్ ఉంది, సూపర్గా ఉంది అనమాట. కొంచెం అవుట్ ఆఫ్ ద బాక్స్ కొంచెం డిఫరెంట్ షర్ట్ ఏమైనా వెతుకుతున్నారు అనుకోండి, ఖచ్చితంగా సెట్ అవుతుంది అనమాట. చాలా క్లాసీగా ఎలిగెంట్గా ఉంది. దీని మెటీరియల్ వైజ్ చెప్పాలంటే లైక్రా అని మెన్షన్ ఉంది, కానీ ఇది కూడా కొంచెం పాలిస్టర్ ఫీల్ వస్తుంది అనమాట. కొంచెం మంచి షైన్ ఉంది క్లాత్ లో కూడా, చాలా ఫ్యాషనబుల్ గా కనిపిస్తారు ఈ షర్ట్ వేసుకుంటే. ఒక మంచి యాక్సెసరీస్ ట్రై అవుట్ చేశారు అనుకుంటే దీని మీద చాలా క్లాసీగా కనిపిస్తారు. నాకు పర్సనల్ గా బాగా నచ్చింది. దీని ప్రైస్ ఏం చెప్పలేదు కదా మీకు, 300 రూపీస్ మాత్రమే పే చేశాను ఈ షర్ట్ కోసం. డెఫినెట్లీ వర్త్ ఇట్ అనొచ్చు. 300 రూపీస్ కి అయితే ఇలాంటి షర్ట్ మనకు నార్మల్ గా బయట దొరకడం కొంచెం కష్టం. డెఫినెట్లీ ఆ ప్రైస్ అయితే వర్త్ ఇట్ అనొచ్చు. నాకైతే పర్సనల్ గా బాగా నచ్చింది. 300 రూపీస్ కంటే డెఫినెట్లీ వర్త్ ఇట్ అనొచ్చు. ఇదే అనమాట 5 షర్ట్స్. ఈ దీంట్లో నుంచి మీకు ఏ షర్ట్ నచ్చిందో కింద కమెంట్ లో పెట్టండి. నెక్స్ట్ వీడియో ఏం కావాలన్నా కింద కమెంట్ లో పెట్టండి. ఇలాంటి సూపర్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని, వీడియో నచ్చితే లైక్ చేయండి. నెక్స్ట్ వీడియో కలుద్దాం. అప్పుడు దాకా బై.